నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఒక్కొక్కరికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి, ఎక్కువ సంతోషం ఉన్నా ఎక్కువ కోపం ఉన్నా. అయితే సాయి పల్లవి గారికి కూడా కోపం వస్తే ఏదో ఒక చిలుపు పని చేస్తూ ఉంటారంట. కొంతమంది కోపం ఎక్కువ వచ్చింది అనుకోండి చాక్లెట్లు తింటారు. రైట్, నాలా అని అనకండి, చెప్పండి మీరు. సాయి పల్లవి గారికి కోపం వస్తే తనకు కోపం ఎక్కువ వచ్చినట్టు ఏడు చేస్తుందట. ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఏడు చేయడం, డ్యాన్స్ చేసేయడం, ఇట్లాంటి కొంచెం ఆడ్ అలవాట్లు ఉన్నాయి. అంటే కోపం వస్తే డ్యాన్స్ చేయడం అనేది చరిత్రలో మొదటి నుంచి ఉందనుకోండి, కానీ ఏడుపు వచ్చేస్తుంది, కసి వచ్చేస్తుంది అన్నమాట. అది చెప్పింది. అయితే ఈ మధ్యకాలంలో సాయి పల్లవి అంటే మొదటి సాయి పల్లవి ఇండస్ట్రీలో ప్రవేశించే నాటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అందరితో క్లోజ్గా ఉంటుంది. అందరినీ ముఖ్యంగా తెలుగు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తెలుగు హీరోలు మిగతా హీరోల కంటే బాగా నచ్చారన్నమాట. ఇక్కడ తన సొంత కుటుంబాన్ని చూసుకుంటుంది. అది సాయి పల్లవి తాలూకు ఆనందం. అది అసలు కోపం ఎందుకు వచ్చింది తనకి? ఎందుకంటే తనకి అంటే లేని విషయాలు ఉన్నట్టుగా గాసిప్స్ ఎక్కువ కదా ఫీల్డ్లో. మీకు లేనిది ఉన్నట్టుగా, లేనిది అంటే జరగంది జరిగినట్టుగా ఇలా మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని తట్టుకోలేరు. ఆ కోపం వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఉందట. అది తనకి మాత్రం ఎక్కువ కోపం. అందువలన తను ఇప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే డాక్టరు వద్దమ్మా యాక్టర్గా నువ్వు కొనసాగని చెప్పినప్పుడు చాలా కాలం కోప్పడేదట. రోజు ఏడ్చుకుంటూ కూర్చుండేదట. మరి ఈరోజు కాంప్రమైజ్ అయిపోయింది కదా, ఇంక నేను డాక్టర్ అవ్వలేను, నేను యాక్టర్ అవుతాను. ఎగ్జామ్స్ రాశారు మొన్న. సామాన్యంగా ఎలా అయితే వెళ్ళి ఎగ్జామ్ రాసొస్తారో అలా రాశారు అమ్మాయి. రాశారు కాదు, నెక్స్ట్ నా తాలూకు భవిష్యత్తు డాక్టర్ కాదు, భవిష్యత్తు ఆర్టిస్టే. అది ఆవిడ చెప్పేది అన్నమాట. కానీ మొత్తానికి ఏంటంటే ఆవిడ చెప్పడం నాకు బాగా ఒక సిల్లీగా, అంటే దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఆనందిస్తూ చెప్పింది. అది నాకు బాగా నచ్చింది. ఓకే. అండ్ జనరల్గా ఇండస్ట్రీ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉంటారు, మన పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందో అంటూ ఉంటారు. అండ్ దానికి తగ్గట్టుగానే చాలా రకరకాల మాటలు కూడా ఇండస్ట్రీలో ఉంటాయి. బట్ సాయి పల్లవి గారు లాంటి కొంతమందిని చూస్తూ ఉంటే మాత్రం ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఇండస్ట్రీకి రావచ్చు. అది అవును, నమ్మకం ఏర్పడడం లేదు. అవును, ఎందుకంటే సాయి పల్లవికి కొన్ని ఫిజికల్ ఇంటిగ్రిటీ, అంటే అసలు ఏ ఆర్టిస్ట్కైనా ముఖం ప్రధానం కదా. ఆ ముఖంలో పెద్ద పెద్ద కురుపులు, అలా ఉన్నటువంటి ఆ ముఖంలో నిక్షిప్తమైనటువంటి ఆ పింపుల్స్ని పెట్టుకొని ఏమాత్రం సంకోచం లేకుండా యాక్టింగ్ చేసేసింది. సక్సెస్ అయిపోయింది. ఫిదా బ్రహ్మాండంగా ఆడేసింది కదా. ఏ సినిమా అయినప్పుడు కూడా సాయి పల్లవి యాక్ట్ చేసిన సినిమా మాత్రం ఎక్కడ దెబ్బతిన్న సినిమా ఏదీ లేదు నాకు తెలిసిన తర్వాత. ఈరోజు ఏమైందంటే ఇట్లాంటి అప్పుడు ఏమాత్రం ఆత్మ న్యూనతాభావం లేకుండా ఆ ముఖం నిండా పింపుల్స్తో యాక్ట్ చేసింది కాబట్టి ఈరోజు ముఖం ఎంత దగదగలాడిపోతుందన్నమాట. అంటే మనోబలంతో, అంటే ఆ సంకల్ప బలంతో సాధించింది. ఈరోజు సాయి పల్లవి అంతకుముందు నీ పింపుల్స్ ఉండే కదా, ఫేస్ కొంచెం డ్యామేజ్ అయి ఉంది కదా అంటే ఎవరు నమ్మరన్నమాట. అలా తయారయ్యారు. ముఖ్యంగా సాయి పల్లవి గారిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇండస్ట్రీకి రావడం గురించి అయినా కావచ్చు, అందానికి సంబంధించి కావచ్చు. సాయి పల్లవి చాలా బాగుంటారు అమ్మాయి. కాకపోతే ఇలా చూడగానే చాలా అందగత్తే అనేలాగా కొంతమంది పెద్దగా అన్నారు. కాకపోతే ఆమె యాక్టింగ్ తో ఫిదా చేసేస్తారు. అవునవును, రైట్. మీరేం చెప్తారు? తర్వాత ఇక్కడ సాయి పల్లవి మీద మనకి రకరకాల వదంతులు వచ్చాయండి. అంటే సాయి పల్లవి ఎవరు మన దిల్ రాజు గారు వరుణ్ తేజ్ ఉన్నాడు కదా, వరుణ్ తేజ్ని నువ్వు కానీ ఇష్టపడితే చెప్పు, నేను వరుణ్ తేజ్తో సంబంధం మాట్లాడతానంటే ఆవిడ ఎంత స్పోర్టివ్గా తీసుకుందంటే
అంటే చాలా స్పోర్టివ్గా తీసుకుందన్నమాట. అలాగే యాక్టర్స్ ఇప్పుడు వీళ్ళేదో రకరకాల విన్యాసాలు చేస్తారు కదా, ఎవరిని పట్టించుకోదు. వాళ్ళకి మగవాళ్ళ కంటే ముందు ఈవిడే జోగులేస్తుంది. అసలు ఎంత ఒక ఆర్టిస్ట్ ఎంత స్పోర్టివ్గా ఉండొచ్చో, ఎంత హ్యాపీగా ఉండొచ్చో ఆమెను చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే మ్యాక్సిమం 99.9 వరకు కూడా స్పోర్టివ్గా ఉండి అది అంటే తన కెరీర్ని కొనసాగిస్తూ ఉందన్నమాట. ఆ పాయింట్ వన్ దాటినట్టేనే ఒక రూపం అన్నమాట. అప్పుడు కోపం వచ్చేయడం, జుత్తు పీకేసుకోవడం, ఏడ్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సహజం. మనసులో ఏది అంటే కుళ్ళు కల్మషం లేకుండా ఉన్నోళ్ళకి ఇట్లాంటి అనుభవాలే జరుగుతుంటాయి. అది ముఖ్యంగా మీరు చాలా మందితో వర్క్ చేశారు కాబట్టి కొంతమందికి ఇలాంటి అలవాట్లే ఉంటాయి. కోపం రావడం, సంతోషం రావడం, మీకేమన్నా ఎక్స్పీరియన్సెస్ గుర్తొస్తున్నాయా? చాలా మంది ఉన్నారు కదండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, ఆవిడ మెంటాలిటీ వేరు. తర్వాత సావిత్రి గారికి టేక్ 2 అంటే ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత జయలలిత గారు ఉన్నారంటే ఆవిడని ఎవరు పలకరించడానికే భయం. హీరోలకి ఎవరు మాట్లాడేవారు కాదు. అది అలాగే రకరకాల మరి చంద్రకళ ఉందంటే ఎప్పుడు నవల చదువుకునే ఉండేది అన్నమాట. ఇలాగే మరి ఎల్ విజయలక్ష్మి ఎంతో అంత ప్రేమగా ఉండేది, దేవిక ఎంతో ప్రేమగా ఉండేది, తర్వాత జయసుధ ఎంతెంత కలుపుకొరతనంగా ఉండేది, మళ్ళీ రిజిడ్గా ఉండేది జయప్రద. జయసుధ అలా కాదు కదా, ఎంతో రకరకాల మనస్తత్వాలు కాబట్టి అంతా కుటుంబంగా ఉండేవారు కదమ్మా. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు వేరు, ఆర్టిస్టులు వేరు, అట్లాంటిది ఏమి లేదు, కుటుంబంలో ఉండేవారు అన్నమాట. అది ముఖ్యంగా ఏ సినిమా పడితే ఆ సినిమా సాయి పల్లవి గారు చెయ్యరు. అవును, తన మనసుకు నచ్చితేనే చేస్తారు. అంతే. అండ్ మేకప్ కూడా పెద్దగా వాడరు. మనం చూస్తాం చాలా, మనకు అర్థమైపోతుంది కొన్ని సీన్స్ కి మేకప్ అవసరం అవుతుంది. బట్ అయినా సరే తర్వాత పెర్ఫార్మెన్స్ కూడా ఆ క్యారెక్టర్ తాలూకు మనస్తత్వాన్ని బట్టి చేస్తుంది, కానీ వెకిలిగా చేయదు. అదొకటి. తర్వాత తనకి ఇష్టం లేకపోతే చేయొద్దు, అది రెండోది. మూడోది ఏంటంటే కెమిస్ట్రీ అనే పేరుతో కెమిస్ట్రీ అంటే చాచి చంపితే చేస్తుంది అన్నమాట. కెమిస్ట్రీ లేవు. ఇప్పుడు ఒక లవరు ఉన్నాడు, లవరు అందరూ చూస్తున్న ఎంతవరకు పట్టుకుంటాడు, అందరూ చూస్తుండగా ఏదో పొలంలోకి వెళ్ళింది, ఎంతో దగ్గర తీసుకుంటాడు, బుధమే చేస్తాడు. అంతేగాని పట్టుకొని గట్టిగా గమనించుకొని చుట్టూ తిప్పేస్తాడా, లేకపోతే బియ్యం బస్తాలు మోస్తాడా, ఏంటి ఉండవు కదా. ఇట్లాంటి లాజిక్లు అన్నీ కూడా బాగా చూస్తుంది సాయి పల్లవి. అలా అని చెప్పి హీరోలతో అంటి ముట్టనట్టు కూడా ఏమి ఉండరు, అది ఉండదు కదా. అది గొప్ప. అంటే చాలా సన్నిహితంగా ఉంటుంది, చాలా రిజర్వేషన్స్ ఉంటాయి, చాలా మంచి యాక్టర్స్ అనిపించుకుంటుంది అన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎంత బాగా నటిస్తుందో అంత బాగా డ్యాన్స్ చేస్తుందమ్మా. డ్యాన్స్తో కొట్టేస్తుంది అంతే. అండ్ హీరోలే చాలా మంది సాయి పల్లవి గారితో డాన్స్ అంటే కొంచెం భయపడతారు, కొంచెం బాగా భయపడతారు. ఇంకెవరు ఆ పాటల వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి కదా. కేవలం సారంగ దరియా పాట ఉంది, సాయి పల్లవి లేకపోతే ఆ సినిమా హిట్ అవుద్దా? వచ్చిండే ఆ పాట మరి సాయి పల్లవి కాస్తే సినిమా హిట్ అవుతుంది ఫిదా. అందువలన సాయి పల్లవి కేవలం ఆ పెర్ఫార్మెన్స్తోనే, ఆ డ్యాన్స్తోనే కొట్టేస్తుంది అన్నమాట, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.